ఈవేళ రాయలసీమ ప్రజల్ని కోస్తాంధ్ర ప్రజల్ని సంప్రదించకుండా ఏకపక్షంగా రాజకీయ దుర్బుద్ధితో ద్రోహ చింతనతో తెలుగు ప్రజల మధ్య వైమనస్యాన్ని సృష్టించారో వాళ్ళు మన సమస్యల్ని పరిష్కారం చేశాకే అడుగు ముందుకేయాలి తప్ప వాళ్ళ డ్రామాలో మనం పావులు కాకూడదు. ఈవేళ తెలుగు ప్రజల భవిష్యత్తు, మన బిడ్డల ఉపాధి అవకాశాలు హైదరాబాద్ నగరం చుట్టూ ముడిపడి ఉన్నాయి. మన నాయకులే, మన వెన్నుకున్న నాయకులే ముందు చూపు లేకుండా ఎమ్మెల్యేలు అధికారులు అక్కడ ఉన్నారని చెప్పని హైదరాబాద్ లో అన్ని పెట్టింది మన నాయకులే. వీళ్లే సెంట్రల్ యూనివర్సిటీ అక్కడ, ఐఐటి అక్కడ, IIIT అక్కడ, కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ అక్కడ, ఐటీ రంగమంతా అక్కడ, అన్ని అక్కడ పెట్టి మన బిడ్డలు అక్కడికి పోయే పరిస్థితి కల్పించింది మన నాయకులే. ఈవేళ 7.5 లక్షల కోట్ల మన రాష్ట్ర ఆదాయంలో, వార్షిక ఆదాయంలో 3 లక్షల కోట్ల రూపాయలు హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ఉన్నది. కాబట్టి హైదరాబాద్ నగరంలో శాశ్వత ప్రాతిపదికన ఉమ్మడి రాష్ట్రమైనా మరో రాష్ట్రం ఏర్పడినా కూడా మనకు ఆర్థిక భవిష్యత్తు ఉండాలి. రాయలసీమ కానీ, కోస్తాంధ్ర కానీ, తెలంగాణ కానీ గ్రామాల్లో చదువు లేనటువంటి కుటుంబాల్లో కూడా, డబ్బు లేని కుటుంబాల్లో కూడా పిల్లలు కాస్త చదువుకుంటే పొట్ట చేత పెట్టుకుని హైదరాబాద్ పోవచ్చు, ఉపాధి పొందొచ్చని ఆశపడుతున్నారు. దానికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఖచ్చితమైన రాజ్యాంగబద్ధమైన ఏర్పాట్లు మీరు చేస్తే అప్పుడు అడుగేయండి. అది లేకపోతే తెలుగు ప్రజలు ఖబర్దార్, ఎట్టి పరిస్థితుల్లో ఏకపక్షంగా మీరు చేసిన నిర్ణయాన్ని ఆమోదించరు.